మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని బతికించేందుకు, పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వారు నిర్వహిస్తున్న సభలు, కార్నర్ మీటింగులు ఇవి పార్టీకి ఊతమిస్తాయా? పార్టీకి భవిష్యత్తును ఇవ్వబోతున్నాయా? పార్టీ నాయకుల్లో, కార్యకర్తలు నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించే అవకాశం ఉందా? ఉంటే ఏ మేరకున్నది? ఇవన్నీ కేసీఆర్ యాత్ర, ఎన్నికల ప్రచారము ఇత్యాది అంశాల ఆధారంగా వస్తున్న ప్రశ్నలు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని వరుసగా 10 మందో 20 మందో ఎంతో కొంతమంది ఒక నంబరు నాయకులంతా వెళ్ళిపోతారని, వెళ్తున్నారని ఒక చర్చ జరుగుతున్నది. వెళుతూ ఉన్నమాట వాస్తవమే. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒకరో ఇద్దరు నాయకులు వెళ్ళబోతున్నారని, అక్కడక్కడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నాయి. ఈ సందర్భంలో జిల్లాల వారీగా తీసుకున్నా సరే ఎక్కువ మంది కాంగ్రెస్లోకి వలస వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ బహిరంగ సభలకు, కార్నర్ మీటింగులకు జనం బాగా వస్తున్నారు. వచ్చిన జనం నుంచి స్పందన కూడా ఉన్నది. మరి వచ్చిన జనాలు ఓట్లు వేస్తారా? ఈ స్పందన ఓట్లుగా మారబోతున్నదా? సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఎంపీ సీట్లను తీసుకొని వస్తాయా అని కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక, మొన్నటి టీవీ షో తర్వాత కేసీఆర్ వరుసగా విపక్షాల ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ప్రయత్నం చేయడము, ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణకు ఏం జరగాలనో, తెలంగాణ ఇవాళ ఏ కండిషన్లో ఉన్నదో, తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండాలనో ఇత్యాది విషయాల గురించి వారు మాట్లాడిన వరుసగా. అందులో తన పరిపాలన పైన వచ్చిన ఆరోపణలు, పరిపాలన పైన వచ్చిన విమర్శలు, అందులో విద్యుత్కు సంబంధించింది, సాగునీటికి సంబంధించింది, ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు కూడా అందులో ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్తే నిజంగానే అది ఇంటర్వ్యూకు ముందు బజ్ అయింది సోషల్ మీడియాలో బాగా. వచ్చిన తర్వాత మరి దాని ఫలితం ఎట్లా ఉన్నది? దాని ఫలితం అనేది ఇవాళ కార్నర్ షోలలో, మీటింగ్లలో అక్కడక్కడక్కడ మనకు కనబడుతూ ఉన్నది. భువనగిరిలోను, నల్గొండ జిల్లాలో నిర్వహించిన సభల్లోనూ కేసీఆర్ మీటింగ్కు ఈవినింగ్స్ టైమ్స్ హాజరవుతున్న ప్రజలు ఒక స్పందనగా మనకు కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు వీటి ప్రభావం ఒక రకంగా ఉంటే కనుక కేసీఆర్ మునుపట్లాగా ఉన్నదా? మాటల్లో మునుపటంత గాఢత ఉన్నదా? ఆయన తానన్నారు, పూర్వపు కేసీఆర్ను చూస్తారు, మరో పాత కేసీఆర్ బయటికి రాబోతున్నారు అని వారు మాట్లాడినరు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో, ఉద్యమ కాలంలో కేసీఆర్ ఆనాడు ప్రశ్న ఒకటి మాత్రమే కేసీఆర్ దగ్గర ఉన్నది. మిగిలిన 10 ఏళ్ల కాలంలో తను అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ, అధికారం లేకుండా ఉద్యమంలో ఉన్నప్పటికీ మౌలికమైన తేడా ఉంటుంది. ఈ మౌలికమైన తేడా అధికారంలో ఉన్నప్పుడు తాము ఎట్లా ఉన్నామన్న దానిపైన ఆధారపడే మన చుట్టూ ఉండేవారు ఉండే అవకాశం ఉంటుంది. ఏ మాటకా మాట కేసీఆర్కు తెలంగాణ విషయంలో కేసీఆర్కు పోటీ సాటి ఎవరు లేరు, ఈ విషయం వరకు కన్ఫామ్. కానీ నాయకులు ఇవాళ వరుసగా ఒకరితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా వెళ్తారని చెప్తూ ఉన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత. సరే, వెళ్ళేవారు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కానీ ఆ వెళ్తున్న వారి విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని కానీ, లేకపోతే వారిని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తామని కానీ కేసీఆర్ ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఏడాదిలోపే రావచ్చు, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, మధ్యంతర ఎన్నికలు రావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని కూడా వారు అంటున్నారు. వెళ్ళిన వారిని పార్టీలోకి రానిచ్చేది లేనే లేదంటున్నారు. తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉండనీయడం అని చెప్తున్నారు. ఇత్యాది విషయాలు వర్షమడి కేసీఆర్ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అంటే తన పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు రాబోయే రోజుల్లో అధికారం తమదే కాబోతున్నదని, ఎవరూ పార్టీని వీడి వెళ్ళవద్దని, కార్యకర్తలు, నాయకులను మేము చూసుకుంటామని, ఉద్యమంలో పనిచేసిన వారికి అవకాశాలు ఇస్తామని ఈ విషయాలు వరుసగా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇట్లా చెప్పడం వలన పార్టీని, దాన్ని మరింత బలహీనపడకుండా ఉండేందుకోసమై గట్టి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ పైన
ఏ విమర్శలు లేవు. అసలు వాస్తవానికి ఆ 2 పార్టీల మధ్య ఎందుకో పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏమీ లేవు. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కాంగ్రెస్‌ను, బీజేపీని చాలా సీరియస్‌గానే మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే బీఆర్ఎస్ స్థానాన్ని మెల్లమెల్లగా బీజేపీ ఇక్కడ ఆక్యుపై చేస్తూ ఉన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఆదిలాబాదు, వరంగల్ జిల్లాల్లో ఒకప్పుడు టీఆర్ఎస్ బలమైన నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి. కంచుకోట లాంటిది ఉత్తర తెలంగాణ. ఉత్తర తెలంగాణలోనే బీజేపీ ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. ఉత్తర తెలంగాణ నుంచే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకున్నది. అంటే కాంగ్రెస్కు ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ అనుకున్నప్పుడు బీజేపీ వైపు వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. దాన్ని కౌంటర్ చేస్తున్నారు కేసీఆర్. అందుకే వారు ఏమన్నారు, కాషాయ జెండాలు కడుపు నింపుతాయా అని వారు అన్నారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓటు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ దేవుడి పేరు మీద ఒట్టు పెడుతుంది. ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మరొక విషయం, తన కుమార్తెను బీజేపీ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసినా సరే తాను భయపడేది లేదు అని కూడా అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని కూడా చెప్తున్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ ఎట్లా ఉన్నది, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎట్లా ఉన్నది, రైతుల విషయంలోనూ, రైతు బంధు సాయం విషయంలోనూ, వరికి బోనస్ విషయంలోనూ, నీళ్ల విషయం ఇత్యాది విషయాలు కేసీఆర్ పదే పదే మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం వలన ఒక మానసికమైన స్థైర్యాన్ని, ధైర్యాన్ని పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే గమనించవలసిన విషయం ఒకటి, లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కి ఎంతమంది ఉన్నా పోయినా కానీ ఒక పార్టీగా దాని ఉనికి దానికి ఉంటుంది. ఓ పార్టీగా నిలబెట్టుకునే కార్యక్రమం వీళ్ళు ఎంత బలంగా పనిచేయగలిగితే, ఎంత ప్రజల్లోకి వెళ్ళగలిగితే, తాము చేసిన పొరపాట్లు ఏవేవో ప్రజల ముందు ఓపెన్గా మాట్లాడగలిగితే బీఆర్కి వచ్చిన డోకా ఏమీ లేదు. కానీ తమ వైఖరి మారకుండా, తమ వ్యవహారం మారకుండా పాత ధోరణిలోనే ఉంటామంటే కనుక కొంత ఇబ్బంది ఉంటుంది. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినామనేది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మాత్రమే కాదు, బీఆర్ఎస్ కేంద్రంగా జరిగిన పొరపాట్లు ఏమున్నాయో కూడా అంతర్గతంగానే సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సమీక్షలు చేసుకున్న తర్వాత లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కొత్త నాయకత్వాన్ని ఎదిగిస్తామని చెప్పడమే కాదు, ఎదిగించి చూపించాల్సిన అవసరం ఉన్నది. ఒక తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా అది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది, అది మార్చే ప్రసక్తే లేదంటున్నారు. మరి బీఆర్ఎస్ అయినా సరే దాంట్లో తెలంగాణ ఆత్మ ఉండాలి కదా. తెలంగాణ ఆత్మ ఉండేందుకోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? ఈ లోక్సభ ఎన్నికల్లో సీట్లు రావచ్చు, రాకపోవచ్చు. కానీ 20 ఏళ్ళుగా తెలంగాణ కోసం పనిచేసిన పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ, తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ, ఆ పార్టీ అంత సులభంగా పోయేది కాదు. ఇది కేసీఆర్ ఇప్పుడు చేస్తున్న యాత్రలు, వారు మాట్లాడుతున్న మాటలు ఎంతో కొంత తప్పకుండా బీఆర్ఎస్కు అనుకూలిస్తాయి. ఆ పార్టీ కార్యకర్తలను, నాయకులను నైరాశ్యాన్ని తొలగిస్తాయి. పార్టీని నిలబెట్టుకొని ముందుకు సాగేందుకు దోహదపడతాయనడంలో సందేహం లేదు. అయితే తను కాంగ్రెస్కి వెళ్ళి ఆహ్వానించుకున్నవారు, రాజకీయంగా పదవులిచ్చి ప్రోత్సహించిన వారు ఇవాళ కేసీఆర్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్న వారి విషయంలో ఏ వైఖరి తీసుకుంటారు అనేది కూడా ప్రధానమైంది. ఈ మధ్య ఆ టీవీ షోలోనే మాట్లాడుతూ పార్టీ వదిలి వెళ్ళిపోయిన వారి గురించి 1-2 మాటలు మాట్లాడింది. అది కేకే కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ వెళ్ళిపోయిన వారి విషయంలో ఆయన కొంత తృణీకరణ భావంతోనే ఉన్నారు. అలాంటి వాళ్ళు వచ్చేది పోతుంది, నేను తయారు చేసుకున్న వాళ్ళు కాబట్టి నా నాయకుడు కార్యకర్తలు నా దగ్గరే ఉంటారు, వచ్చిన వాళ్ళు ఎట్లొచ్చినట్టు వెళ్ళిపోతారు అని మాట్లాడారు. కానీ ఇట్లా వెళ్ళిపోతున్న వారి వలననే కార్యకర్తలు, నాయకులు కొంత నైరాశ్యం ఉంటుంది. దాన్ని మీరు దాన్ని రికవరీ చేస్తారో, వెంటనే ఎట్లా రెస్పాండ్ అవుతారనేది అత్యంత ప్రధానమైంది. కాబట్టి ఉద్యమం కోసం, తెలంగాణ కోసం పనిచేసిన వారు, మొదటి నుంచి కేసీఆర్ దగ్గర ఉన్నవారు, ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ పార్టీలో ఉన్నవారు అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, సమీక్షించుకోవడం లేదని పార్టీ వారే చెప్తున్నారు. అలాంటి వారిని పిలిపించాలి, మాట్లాడాలి. ఈ ఎన్నికల ప్రచారంలో అందరిని కలుపుకొని పోయి అందరూ పేపర్ల, టీవీలలో కనబడాల నాయకత్వం అంతా. ఇది చేయడం వలన మరింత ప్రయోజనం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. వెళ్తారు అనే విషయం తెలిసిపోతున్నది. ఇంకా చాలామంది వెళ్తారనే విషయం కార్యకర్తలు, నాయకులు కూడా అనుకుంటున్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వండి, కానీ ఉన్నవారిని కాపాడుకుంటామనే ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయి నంబర్ అయితే చెప్పలేం, కానీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రం కేసీఆర్ ప్రచారం వలన, ప్రజల్లోకి వెళ్ళడం వలన ధైర్యం వస్తున్నమాట. పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, ఇబ్బంది లేవనే ఒక నమ్మిక మాత్రం కార్యకర్తలు, నాయకులు తప్పకుండా
రావడానికి అవకాశం ఉంది.